గుడ్ మార్నింగ్, నమస్తే. సివికే న్యూస్ కు స్వాగతం. నా పేరు విజయ్ కుమార్ చెరుకు. ఈరోజు రాష్ట్రంలో రాజకీయ రగడ మొదలైంది. అయితే దీనికి సంబంధించి ప్రజల్లో ఒక ఆందోళన అయితే జరుగుతూ ఉంది. బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషను, దాన్ని ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం, దాన్ని అమలు చేసేటువంటి క్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం, విడుదలైన కొన్ని గంటల్లోనే అది ఆగిపోవడం కూడా జరిగింది. దీని గురించి మనకు సోషల్ మీడియాలో ఒక వార్త అయితే వైరల్ అవుతా ఉంది. ఇది ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసి ఉంటారు. దాంతోపాటు వాళ్ళు ఎక్కువ పెడుతున్నటువంటి విమర్శనాస్త్రం ఏంటంటే, నోటిఫికేషన్ ఇచ్చింది రెడ్డే, ఆపినిచ్చింది రెడ్డే, జీవో ఇచ్చింది రేవంత్ రెడ్డి, కోర్టు కేసు వేసింది మాధవ్ రెడ్డి, దీనికి వకీలు మయూర్ రెడ్డి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, దీని తీర్పులు రాసేది విజయసేనారెడ్డి. ఇది నిజమేనా అనేటువంటి వార్త సోషల్ మీడియాలో ఈరోజు చక్కర్లు కొడతా ఉంది. సరే, రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఉద్దేశంతో బీసీలను సమున్నతమైనటువంటి స్థానానికి తీసుకురావడానికి 42% రిజర్వేషన్ ని అమలు చేసి స్థానిక సంస్థల్లో వాళ్ళ యొక్క మనుగడను బయటికి తీసుకురావడానికి ఒక ప్రయత్నం అయితే చేస్తూ ముందడుగు వేశాడు. కానీ ఇది ఆగిపోవడానికి దానికి ప్రధానమైనటువంటి కారకులు ఎవరు అనేటువంటి విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ యొక్క న్యూస్ ఏంటంటే, ఇదంతా నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ అంతా వాళ్ళ చేతిలోనే ఉన్నది అనేటువంటి ఒక ఉద్దేశాన్ని అనుసరించి ఒక పోస్టును పెట్టడం జరిగింది. కానీ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ గురించి కొట్లాడుతున్నటువంటి బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని ఇంకా కొంత లోతుగా ఆలోచన చేసి ఒక యూనిటీగా ఆ యూనిటీని ప్రదర్శించగలిగితే భవిష్యత్తులో మంచి ఫలితం ఉండబోద్ది అనేది మాత్రం వాస్తవం. నేడు అనేక బీసీ సంఘాలు ఆగిపోయినటువంటి ఒక స్థానిక సంస్థల ఎలక్షన్ నోటిఫికేషన్ గురించి ఆందోళన చేస్తా ఉన్నారు. ఆ చేస్తున్నటువంటి ఆందోళనను వాళ్ళకు ఉన్నటువంటి ఆ హక్కు ఏదైతుందో, ఓటు హక్కు, దాన్ని సరైనటువంటి క్రమంలో దాన్ని వినియోగించుకొని మేము మా మనగడ, మేము ప్రజల్లో ఉన్నాము, మాకు అధికారం కావాలి, మా స్థాయికి తగినట్టుగా మేము ఉండాలి అనేటువంటి ఆలోచన వాళ్ళలో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ వచ్చినటువంటి నోటిఫికేషన్ కావచ్చు, ఆగిపోయినటువంటి విధానం కావచ్చు, ఏదైనా వారి సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరత వాళ్ళ చేతుల్లోనే ఉన్నదనేటువంటి విషయాన్ని వాళ్ళు గమనించవలసిన వారై ఉన్నారు. ఇక రాబోయేటువంటి వార్తల గురించి మరొకసారి మనం కలుద్దాం. థ్యాంక్ యూ.